So, so in the last class, did anyone have idea what we have discussed? ఇన్వెంటరీ డిస్కస్ చేసాం. ఇన్వెంటరీలు రెండు అయిపోయినాయి. ఏమైపోయినాయి? అవును. ఏమైపోయింది? సిస్టమ్ ఐటమ్ కేఎఫ్ఎఫ్ అయిపోయింది, ఐటమ్ కేటగిరీస్ కేఎఫ్ఎఫ్ అయిపోయింది. అవునా? So no need to discuss again item categories, right? Shall we go for the item catalog? Okay, na? Shall we go for third one? System item KFF completed, item categories completed. Now we'll go for the item catalog KFF. Item catalog. So anyone can tell me what is the meaning of the item catalog? We used to define the single structure KFF or multiple structure KFF? Single structure. Item catalog. Single structure. Single structure KFF. It is to define the catalog group. It is to define the category code. It is to define the item. అర్థమైందా? రిమైనింగ్ అంతా సేమ్. సో అదే ప్రాసెస్ అంతా సేమ్. జస్ట్ ఇక్కడ ఐటమ్ వస్తుంది, కేటగిరీ కోడ్ వస్తుంది, డిఫైన్ ద కేటలాగ్ గ్రూప్ వస్తుంది ఇక్కడ. ఇట్ ఈస్ టు డిఫైన్ ద కేటలాగ్ గ్రూప్. హియర్ యూ డిసైడ్ నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఆర్ నీడెడ్ టు డిఫైన్ కేటలాగ్ గ్రూప్. ఇట్ ఈస్ ఎ సింగిల్ స్ట్రక్చర్ కేఎఫ్ఎఫ్, సో యూ కాంట్ ఏబుల్ టు డిఫైన్ ద న్యూ స్ట్రక్చర్. సేమ్. సో దీనికి వాట్ ఆర్ ద ప్రీరిక్విజైట్స్? సిస్టమ్ ఐటమ్ కేటగిరీస్ కేఎఫ్ఎఫ్ ఫస్ట్ మనం ఏం చేయాలి? డిఫైన్ ఐటమ్ కేటలాగ్ కేఎఫ్ఎఫ్ డిఫైన్ చేయాలి. Define item catalog KFF. Okay, next time చేయాలి define item catalog KFF చేసి మళ్ళా define catalog group చేయాలి. ఓకే, నెక్స్ట్ define item assign catalog group. Define item and assign catalog group. సుధా జాయిన్ అయినావా? ఎవరో ఇద్దరు జాయిన్ కాల, ముగ్గురు జాయిన్ కాల. శ్రావంతి జాయిన్ కాల, సుదర్శన్ జాయిన్ కాల, సౌమ్య జాయిన్ కాల. అదేందన్న తాడు డిఫైన్ ఐటమ్ అండి. ఓకే, ఏది డిఫైన్ ఐటమ్ అసైన్ కేటలాగ్ గ్రూప్. ఐటమ్ డిఫైన్ చేయాలి, అసైన్ టు కేటలాగ్ గ్రూప్ డిఫైన్ చేయాలి. ఎట్లా డిఫైన్ ఐటమ్ ఎలా డిఫైన్ చేస్తాం మనం? వాట్ ఇస్ ద నావిగేషన్ పాత్? తీసురా ఇంకా జాయిన్ కదా? ఓకే, ఇది సినారియో 1. డిఫైన్ ఐటమ్ కేఎఫ్ఎఫ్ అనేది హలో సౌమ్య జాయిన్ కాలేదు? జాయిన్ కాలేదా అంటున్నా? అవునమ్మా, సరేలేమ్మా, అయితే రికార్డింగ్ పంపిస్తాను. ఓకే, సినారియో 1 మ్యూట్ చేసుకోలేరు. సినారియో ఏంటంటే డిఫైన్ కేటలాగ్ గ్రూప్ డిఫైన్ చేస్తాము. ఈ టాపిక్ తర్వాత ఈజీగా ఉంటాయి మళ్ళీ ఇంకన్నీ. సినారియో 2 ఇక్కడ ఏం చేసాము? డిఫైన్ కేటలాగ్ గ్రూప్లో ఏం చేసినాం? ఫస్ట్ డిఫైన్ కేటలాగ్ గ్రూప్, మళ్ళా డిఫైన్ ఐటమ్ అసైన్ కేటలాగ్ గ్రూప్ చేసినాం. సినారియో 2 ఇప్పుడు ఇక్కడ చెప్పండి, డిఫైన్ కేటలాగ్ కేఎఫ్ఎఫ్ ఎలా పోతాం? వాట్ ఈస్ ద నావిగేషన్?
Inventory such as flexible Okay, segment. good. బయట ఉన్నట్టు మ్యూట్ చేసుకోరా వాళ్ళు. బయట ఉన్న మ్యూట్ చేసుకోండి, పక్కన వాళ్ళు డిస్టర్బెన్స్ ఉండకూడదు. Go to inventory, set of flexibles. సార్ బీటీ 15 కాలేదు సార్. ఓకే, గుడ్. ఎవరమ్మా? రెడ్డమ్మా? రెడ్డమ్మ. చూడండి, రెడ్డమ్మ చూసి నేర్చుకోండి. ఏది మంది కంపెనీ? MS9 కార్. MS9 కార్. రెడ్డమ్మలా క్లవర్గా ఉండాలి అందరూ. ఒక్కరైనా అబ్జర్వ్ చేసినారా మనం ఏ లాగిన్లో ఉన్నాం అనేది? ఓకే, సో MS9 inventory supervisor setup. Very good, Redama. Setup flexifields, key segments. ఇక్కడ ఏం తీసుకోవాలి మనం? ఇన్వెంటరీ రెస్పాన్సిబిలిటీ. Inventory responsibility, query with inventory. Which one do you need to select title? Catalogs. 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 Item catalogs. Catalog or categories? Catalog. Remove the checkbox. No need to do anything. Just you will monitor these things. Just click on segment. See, no need to do anything. Just monitor this one and save it. Go back. Save it. మనం చెప్పిన మెటీరియల్ కరెక్ట్గా ఫాలో అవుతే ఏ ఇష్యూస్ రావు చిరంజీవి. సార్ మెటీరియల్ సార్ ఫాలో అయింది మళ్ళీ అది. అవునా? చూద్దాం అండి. మీకు మళ్ళీ నేను టైప్ చేసి ఇచ్చిన మెటీరియల్ అప్పుడు రాస్తున్నాము. ఎవరికైనా ఎర్రర్ వచ్చిందా? ఇప్పుడు మనోడికి వచ్చింది ఎర్రర్. రజాక్ ఎవరు రాలేదు కదా? రాలేదండి. లేదు సార్ రాలేదు. ఓకే సార్ మల్టిపుల్ యూజర్స్ క్రియేట్ చేసినా కూడా అలానే వచ్చింది మళ్ళీ అది ఆ టైంలో. పర్వాలేదు అండి, చేద్దాము. ఓకే, డిఫైన్ నెక్స్ట్. వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్? కేటలాగ్ గ్రూప్. ఎర్రర్లు వస్తేనే సబ్జెక్ట్ నేర్చుకుంటాం చిరంజీవి. ఓకేనా? అవును సార్, అవును కరెక్టే. అదే, కానీ ఒకరికొకరు హెల్ప్ చేసుకోండి. డిఫైన్ కేటలాగ్ గ్రూప్. డిఫైన్ కేటలాగ్ గ్రూప్ అంటే, సో నా ఇన్వెంటరీ సెటప్ ఐటమ్స్ కేటలాగ్ గ్రూప్. సో ఇన్వెంటరీ సాఫీగా పోతుంది. పిఓ ఏమో చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్. క్లిక్ ఆన్ న్యూ MS9 ప్రొడక్ట్ కేటలాగ్. ఇదంతా రియల్ టైంలో ఇస్తారు డేటా అంతా, మీరు వరీ కావాల్సిన అవసరం లేదు. So click on details.
8 తప్పు చేసినాం మనం. సో ఇక్కడ కేటగిరీస్ తీసుకోవాలి. కేటగిరీస్ MS9 ఎలక్ట్రానిక్ సెట్. ఎలక్ట్రానిక్ సెట్లు ఏమొస్తాయి? కాంబినేషన్ తీసుకున్నావా? 1 by 1 సెలెక్ట్ చేసుకోవాలి. కాంబినేషన్ కేటలాగ్ అది చేస్తుంది, కేటగిరీస్ కాదు కదా. కేటలాగ్ గ్రూప్ కదా మనం చేసేది. అవును. ఐటమ్ కేటగిరీస్లో కేటలాగ్ గ్రూప్. ఓకే. కేటగిరీస్. ఓకే. సో ఏంది ఇక్కడ ఎలక్ట్రానిక్ సెట్ ఏంది? ల్యాప్టాప్ డెల్ ఉంది, ల్యాప్టాప్ LG ఉంది, ల్యాప్టాప్ లెనోవో ఉంది, మొబైల్ LG ఉంది, టీవీ LG. సో ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ గుడ్సే కదా. ఫస్ట్ ఇవన్నీ ఏదైనా తీసుకోవచ్చు. ఇలా కావాలంటే మళ్ళీ ఇంకొకటి తీసుకోండి, ఇంకొక ఎలక్ట్రానిక్ గుడ్ తీసుకోండి, ఏదో ఒకటి. ఏం చేస్తా అంటే పర్సంటేజ్ పెట్టి ఇంకోటి ఎలక్ట్రానిక్ సెట్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి, మీరు కావాలంటే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే 1 by 1 సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎలక్ట్రానిక్, FMG, మెకానికల్ అని మళ్ళీ ఏముంటుంది, ఇక్కడ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. దీంట్లో ప్రోడక్ట్ నేమ్ ఏముంటాయి, అన్నీ ఉంటాయి ఇక్కడ. సో ఇంకోటి ఏంది, బ్రాండ్ నేమ్లో కూడా అన్నీ ఉంటాయి. నేను ఇట్లా లేకుండా ఏం చేస్తానంటే కాంబినేషన్ తీసుకుంటున్నాను. జస్ట్ క్లిక్ ఆన్ కాంబినేషన్, పర్సంటేజ్. ఓకే. ఇంకోటి డెల్ ల్యాప్టాప్ తీసుకున్నాం కాబట్టి LG తీసుకుంటాను, ఎలక్ట్రానిక్స్ గుడ్స్. నెక్స్ట్ ఇంకేం తీసుకుందాం? MS9 మెకానికల్, మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ, ఫాస్ట్ మూవింగ్ గుడ్స్ అన్నీ ఉన్నాయి దాంట్లోనే. అవునా? కాంబినేషన్ తీసుకుంటాం. చూడండి ఏది తీసుకుందాం. FMG వచ్చింది, 3 ఒకటే దాంట్లో తీసుకున్నాం. మెకానికల్, FMG ఫాస్ట్ మూవింగ్ గుడ్స్, మిస్లీనియస్. మెకానికల్, బైక్స్, కార్లు ఒకటే తీసుకున్నాం, ఒకటే ప్రాసెస్. సో మళ్ళీ కావాలంటే MS9. ఇప్పుడు ఏం తీసుకుంటాము, మెకానికల్ అయిపోయింది కాబట్టి క్లిక్ ఆన్ కాంబినేషన్. ఫాస్ట్ మూవింగ్ గుడ్, కోల్గేట్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకేముంది మిగిలింది? ఏం మిగిలి ఉన్నది ఇంకా కేటగిరీలో? మిస్లేనియస్. మిగిలింది. ఎవరు, భరతా? ఎస్ సార్. ఓకే, గుడ్. సేవ్ ఇట్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంది? డిఫైన్ ద ఐటమ్, అసైన్ కేటలాగ్ గ్రూప్. వాట్ ఇస్ ద నావిగేషన్ పాత్? డిఫైన్ ద ఐటమ్. Anyone? Inventory item master item. Okay, inventory. Now we are in the inventory. Supervisor. Items master item. ఒక సెకండ్ వస్తున్నాను అండి. సో ఎక్కడ డిఫైన్ చేయాలి మనం? చైల్డ్ ఆర్గనైజేషన్లో ఐటమ్ డిఫైన్ చేయాలా, మాస్టర్లో ఐటమ్ డిఫైన్ చేయాలా? Master. So what is the reason why are you define item master and why not define the item in child? What is the reason? మాస్టర్ డిఫైన్ చేస్తే చైల్డ్ ఇన్వెంటరీలో రిఫ్లెక్ట్ అవుతుందన్న. సో ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ ఆర్గనైజేషన్ డిఫైన్ చేసినాం అనుకోండి, ఏదో ఒకటి MS9 ఏదో XYZ అన్న ఐటమ్ అనుకో, XYZ ఏదో ఒకటి. ఓకే, టెస్ట్ డిఫైన్ చేసినాం అనుకో, గో టు టూల్స్, టెస్ట్. ఇది టెస్టింగ్ చేయడం చిరంజీవి. యాక్చువల్గా మనం చేయాల్సింది ఇక్కడ ఐటమ్స్ డిఫైన్ చేసేది మాస్టర్ ఆర్గనైజేషన్లో. కానీ మాస్టర్ చైల్డ్ తీసుకున్నా కూడా ఏమొచ్చింది పైన? మాస్టర్ వస్తుంది. కానీ ఇక్కడ ట్రాన్సాక్షన్ చేయలేం, ఓన్లీ చైల్డ్లోనే మనం ట్రాన్సాక్షన్ చేస్తాం. ఓకేనా? సో దీనికి మార్చేస్తున్నాను. ఏం పెడదాం ఐటము? ఏం పెడతాము? కారు పెట్టామా? ఏం పెడదాం ఐటమ్ చెప్పండి, ఏదో ఒకటి. టైర్లు చెప్పండి. టైర్ పెట్టానా? టైర్ పెట్టేసినాను. కాపీ ఫ్రమ్ పర్చేసిన ఐటమ్.
చెక్ బాక్స్లు మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా, మనం ఎనేబుల్ అవుతాయి. సేవ్ ఇట్, ఆర్గనైజేషన్ అసైన్మెంట్, నీట్ అసైన్ ద ఐటమ్ టు ది హైదరాబాద్, AP, Bangalore. In 3 places item is available. Now what will do? So ఇప్పుడు ఏం చేసిన 2 అన్నాయి ఇక్కడ, డిఫైన్ ద ఐటమ్ అండ్ వాట్ ఇస్ అండ్ వాట్ డిఫైన్ ద ఐటమ్ డిఫైన్ కంప్లీట్ అయిపోయిందా? assigning. అసైన్ కేటలాగ్ గ్రూప్ పెద్దది చేయాలా, ఇది ఏమన్నా కొంచెం చాలా Okay, sir. ఓకే, ఏమన్నా ఉన్నా అడగండి నాకు. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే డిఫైన్ ఐటమ్ అయిపోయింది, కేటలాగ్ గ్రూప్ చేయాలి. గో టు టూల్స్, catalog. What is our catalog group? MS9 products. Just and click on update description. So ఇక్కడ description చెక్ చేయండి, సేవ్ ఇట్. సెకండ్ ఫస్ట్ ఇది సెకండ్ ఇదే లేట్ అవుతుంది, మిగతాదన్నీ ఈజీనే. ఓకే, నెక్స్ట్ సినారియో, ఒక సినారియో అయిపోయింది. సినారియో 2 కేటలాగ్ గ్రూప్. ఇప్పుడు కేటలాగ్ గ్రూప్. సో ఫస్ట్ ఏం చేయాలి, ఇప్పుడు కేటలాగ్ గ్రూప్ అంటే ఏంది? ఇప్పుడు ఒక ల్యాప్టాప్ కంప్లీట్ చేయడానికి ఏమేమి గ్రూప్ ఉంటుంది మనకు? సరే, ఇప్పుడు ఒక కార్ ఉంటుంది, కార్ అనేది కంప్లీట్ కావడానికి ఏముంటుంది మనకు? కార్ టైర్స్, ఇంజను, సీట్స్, స్పేర్ పార్ట్స్ అన్నీ కలిపిన ఏమంటాం? టైర్ అంటాం, అవునా? అదే ల్యాప్టాప్ అనుకోండి, ల్యాప్టాప్ కంప్లీట్ కావడానికి ఏమవుతుంది? ఒక అసెంబ్లీ ఐటమ్ కావడానికి ఏమవుతుంది? ఒక ఫినిష్డ్ కూడా ఐటమ్ కావడానికి ఏమవుతుంది? కీబోర్డ్, HDD, SSD, ప్రాసెసర్, ఇవన్నీ కావాలి, అంతే కదా? ఓకే, సో దీన్ని తీసుకొని కింద వేస్తున్నాను, లేదా ఏడా ఉంచుదామా కొంచెం. దీన్ని తీసుకొని కింద వేస్తాను, ఓకే కదా? కన్ఫ్యూజన్ కాదు కదా? సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను ఇప్పుడు. సో మనకు ఒక ల్యాప్టాప్ కావాలంటే ఏం కావాలి? హార్డ్ డిస్క్ కావాలి, అవునా? మీరు ఏదైనా తీసుకోండి ఎగ్జాంపుల్తో, లేదంటే కీబోర్డ్. ఒక్క నిమిషం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. జస్ట్ నేను ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ద ఎగ్జాంపుల్ ల్యాప్టాప్. ఇఫ్ వాంట్ యూ క్యాన్ టేక్ ఇట్ ఎనీ టీ. మనకు టీ తయారు చేయాలంటే ఏం కావాలి? మిల్క్, కాఫీ పౌడర్, షుగర్. అప్పుడు అది ఫినిష్ కూడా అవుతుంది, అంతే కదా? సో నేను ఎగ్జాంపుల్ చెప్పుకున్నాను, మీరు మిగతా ఏదైనా తీసుకుని హార్డ్ డిస్క్ ఉంటుంది అనుకో. ఒక ల్యాప్టాప్ కావాలంటే ఏం కావాలి? హార్డ్ డిస్క్. ఓకే, ఇంకేం కావాలి? మదర్ బోర్డ్, ప్రాసెసర్, మదర్ బోర్డ్. సేమ్ వే ఉంటుంది. సో ఇదే కాన్ఫిగరేషను ఇంకొకటి పెట్టుకుందాం. ఇదే కాన్ఫిగరేషన్ పెట్టుకున్నాం, ఓకేనా? చాలు కదా అక్కడ వరకు? ఓకే, మనకు ఎగ్జాంపుల్ అర్థమైతే చాలు. మీరు కావాలంటే ఇంకేదైనా చేసుకోండి, ఓకే? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కేటలాగ్ గ్రూప్ డిఫైన్ చేస్తాను. హౌ టు డిఫైన్ ద కేటలాగ్ గ్రూప్ అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం బిజినెస్ చేస్తాం. ఇప్పుడు మీరు ఒక సోనీ విజన్ కానీ
ఎవరైనా పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళారనుకోండి, సో ఎన్ని మన మ్యానుఫ్యాక్చరింగ్ అని ఫినిష్ కూడా ఐటమ్ అయితేనే కదా మార్కెట్లో అవైలబుల్ ఉండేది. వితౌట్ ఫినిష్ కూడా ఐటమ్ కూడా మార్కెట్లో అవైలబుల్ పెడతాడా? ఏం చిరంజీవి? లేదు సార్. ఇన్వెంటరీ ఐటమ్స్ కేటలాగ్ గ్రూప్. ఓకే, ఇక్కడ ఏం చేస్తా అంటే క్లిక్ న్యూ MS9. మన కేటలాగ్ గ్రూప్ ఏంది? కంప్యూటర్ కేటలాగ్. అదే కార్ తీసుకుంటే Car catalog. వెస్టర్న్ కార్ కేటలాగ్. కార్ కేటలాగ్. టీ తీసుకుంటే టీ కేటలాగ్. ఓకేనా, మీ ఇష్టం. అర్థమైంది కదా? ఓకే, సేవ్ ఇట్, క్లిక్ ఆన్ డీటెయిల్స్ 1. సో ఇక్కడ ఏం తీసుకోవాలి? డిస్క్రిప్టివ్ ఎలిమెంట్స్. ఇంతకుముందు ఏం తీసుకున్నాం? కేటగిరీస్ తీసుకున్నాము. ఓకే, ఇక్కడ ఏం చేసినాము? సినారియో 1 సినారియో 2 సేమే. మీరు అబ్జర్వ్ చేసినారా? సినారియో 1 సినారియో 2 సేమే, కానీ సినారియో 1లో ఏం తీసుకున్నాము? కేటగిరీస్ తీసుకున్నాం. సినారియో 2లో ఏం తీసుకున్నాం? డిస్క్రిప్టివ్ ఎలిమెంట్స్ తీసుకుంటున్నాం. ఓకేనా? సో హార్డ్ డిస్క్, లేదంటే ఇట్లా లేకుండా MS9 హార్డ్ డిస్క్ పెడతాం. మన కంపెనీ నేమ్తో వచ్చాడుగా. చూడు, మన అప్లికేషన్ ఎంత ఉపయోగపడుతుందంటే నీకు బిజినెస్కు. ర్యామ్, సో ఈ టాపిక్స్ వరకు తొందరగా కంప్లీట్ చేయండి. మిగతా అనేది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఈ టాపిక్ అయిపోయిన తర్వాత థర్డ్ MS9 ప్రాసెసర్. ఈశ్వర్ ఉన్నావా? ఏ ఈశ్వర్, పలకనే పలకవు, యాక్టివ్గా ఉండట్లే నువ్వు. ఈ బ్యాచ్ అని యాక్టివ్గా ఉండు కొంచెం. ఉన్నాను. ఇప్పుడు నువ్వు నాకు స్టార్టింగ్ నుంచి పెట్టేసి మల్టీఆర్ కానీ. ఓకేనా? ఏం డౌట్ వచ్చినా అడుగు. యాక్టివ్గా ఉండు తమ్ముడు కొంచెం. అదే ఇంట్లో మాట్లాడుతూ ఉంటారు, ఇంట్లో పెట్టింది. కరెక్టే, కానీ కొంచెం ఈ బ్యాచ్ యాక్టివ్గా ఉండు. ఇంతకుముందు బ్యాచ్ యాక్టివ్గా లేవు. ఓకే. చూడు, కొంచెం యాక్టివ్గా ఉంటే రిజ్యూమ్ పెట్టేద్దాం. ఓకే. సేవ్. ఇప్పుడు చూడండి, నేనేం చేస్తానంటే 3 ఐటమ్స్ డిఫైన్ చేస్తాను. ఏం ఐటమ్ డిఫైన్ చేస్తానంటే ఏమైనా లూప్లు ఉంటాయి చెప్పండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కు మన ల్యాప్టాప్ ఉంది అనుకోండి. డెల్ ఉంది ల్యాప్టాప్. డెల్లో ఎన్ని రకాలు ఉన్నాయి? 4GB ల్యాప్టాప్ ఉందా? 8GB ల్యాప్టాప్ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇట్లా ఉంటాయి కదా, కాన్ఫిగరేషన్ డిఫరెంట్ ఉంటుందా? ఉంటుందా? ఉంటుంది సార్. ప్రతి ల్యాప్టాప్లో సిరీస్ అనేది ఉంటుంది. ఇప్పుడు డెల్ ల్యాప్టాప్ అంటాం, కానీ డెల్లో మల్టిపుల్ సిరీసెస్ ఉంటాయి. అవునా? మల్టిపుల్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. HP తీసుకోండి, అలానే ఉంటుంది. సో ఇప్పుడు ఏదో ఒక పేరు పెట్టుకుందాం. MS9 మన సొంత కంపెనీ కదా. లేదంటే మీరు డెల్ పెట్టుకున్నట్టు డెల్ పెట్టుకోండి, లెనోవో పెట్టుకున్నట్టు లెనోవో పెట్టుకోండి. నేనేం చేస్తున్నాను, మన బిజినెస్ ల్యాప్టాప్లో కూడా మనం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా? క్లియరా? రెడీమా? హలో, ఓకే సార్. ఇప్పుడు డెల్ ల్యాప్టాప్ సీరియల్ నెంబర్ 1, డెల్ ల్యాప్టాప్ సీరియల్ నెంబర్ 2 అట్లున్నట్టు మన బిజినెస్ ఏంది? ఓన్లీ కార్లే కాకుండా ల్యాప్టాప్లు కూడా బిజినెస్ స్టార్ట్ చేసినాం మనం. చెప్తామండి.